జగనిస్ట్గా ఓట్లు వేసారు రూపాయలు కార్పొరేట్లకు లే ఆఫ్ చేసినాయి. ఆ రుణమాఫీ మీద ఈ రుణమాఫీ ఎంత అండి? ఇది 20,000 కోట్ల రుణమాఫీ. అంటే నేనేమంటున్నంటే ఇట్లా అనేకమైనటువంటి లెక్కలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, కానీ వాళ్ళకు ఒక ప్రచారం చేసుకునేటువంటి విధానం తెలియక ఇది కేసీఆర్ గారి దగ్గర చాలా ఉంది ప్రచారం. కేసీఆర్ గారికి ఈయనకున్నటువంటి తేడా ఏంటంటే కేసీఆర్ ఏం చేస్తాడంటే మీకు బిర్యానీ పెడతా అంటాడు, నువ్వు ఆశతో కూర్చుంటావుగా, నీ కడుపు మాడేదాకా వెయిట్ చేయిస్తాడు. నీ కడుపు మాడి సలసల మసిలేదాకా వెయిట్ చేయించి ఇక నాకు వద్దురా అనే టైంకు బిర్యానీ తీసుకుపోయి పెడతాడు. అర్థమైందా? అప్పటిదాకా వాడు అడ్వర్టైజ్మెంట్ ఇంకెప్పుడు చేస్తాడని ఒక ప్రాపగండా స్ప్రెడ్ చేస్తాడు చూడు. పెట్టంగానే పెట్టిండు కదనా అనేటువంటి అది చేస్తాడు అన్నట్టు. ఇది అట్లా కాదు, ఈయన దగ్గర అంత లేదు. అంటే ప్రజల్లో నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ ప్రజల మధ్య చర్చ జరగాలి, చర్చ ప్రచారంగా మారాలి. నువ్వు అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండాలి, ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ దాని మీద చర్చ జరగాలి. అసలు నీకు ఆ విధానమే లేదు కదా నీ దగ్గర. అంటే ఒక నాయకుడు చేసిన పని చెప్పుకోవడానికి కూడా ఒక వ్యవస్థ కావాలి, అతని దగ్గర లేదు.